సార్, ఈ మధ్యకాలంలో ప్రియుడి మోజులో పడి భర్తల్ని చంపేస్తున్న భార్యల సంఖ్య ఎక్కువైపోతుంది సార్. రోజు ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది. మీరట్లో భర్తను ప్రియుడి సహాయంతో చంపేసి సిమెంట్ ఫిల్డ్ డ్రమ్లో దాచిపెట్టిన ఒక భార్య, అలాగే జైపూర్లో, అలాగే యూపీలో, రీసెంట్గా హర్యానాలో చండీగఢ్లో యూట్యూబర్ ఒక ప్రియుడి సహకారంతో భర్తను చంపేసింది. అండ్ మీరట్లో భర్తను చంపేసి పాము కాటుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. చనిపోయిన తర్వాత ఒక పామును కూడా తీసుకొచ్చి అక్కడ పడేసిన, మంచం మీద పడేసిన పరిస్థితి. ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఇటువంటి వార్తలు వింటూ ఉన్నాం సార్. ఎందుకు సార్ భార్యలు భర్తల్ని చంపేస్తున్నారు ప్రియుడి మోజులో పడి? ఎందుకు జరుగుతోంది ఇదంతా? అంటే ఈ టాపిక్ విశ్లేషించేటప్పుడు మనకు ఒక స్టాట్యుటరీ వార్నింగ్ ఏంటంటే, దీన్ని బట్టి భార్యలందరూ ప్రియుల సహకారంతో భర్తలు చంపుతున్నారు అనే ఒక రాంగ్ కంక్లూషన్కి రావద్దు. 2, మహిళలందరూ క్రిమినల్ మైండ్తో మారిపోతున్నారు. దానివల్ల అసలు భార్యల్ని హింసించి వేధించి చంపేటువంటి భర్తలు కాదు, భర్తలే చంపే వాళ్ళే భార్యలు ఎక్కువ అయ్యారు అని మెజారిటీ అసలు భర్తలే బాధితులు అనే కంక్లూజన్ కూడా రాకూడదు. ఎక్కడ ఎంపరికల్ ఎవిడెన్స్ లేదు. దీస్ ఆర్ ఆల్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్. ఎందుకు ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ మరి ఇంత పాపులర్గా మీరు అన్న నిజం, రోజు పేపర్లో ఎందుకు వస్తుందంటే, ఆడిటీ ఈజ్ న్యూస్ వాల్యూ. అంటే ఏదైనా స్ట్రేంజ్ ఉంటే న్యూస్ వాల్యూ అవుతుంది. భర్త భార్యను చంపితే న్యూస్ ఎట్లయితుంది? భార్య భర్తను చంపితే న్యూస్ అవుతుంది. మనం చిన్నప్పుడు చదివిన కదా, వెన్ ఎ డాగ్ బైట్స్ ఎ మ్యాన్ ఇట్ ఈస్ నాట్ న్యూస్, బట్ వెన్ ఎ మ్యాన్ బైట్స్ డాగ్ ఇట్ ఈస్ న్యూస్ అని జర్నలిజంలో ఫస్ట్ డే చెప్తారు. అంటే మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు, ఎందుకంటే కుక్క పనే కరవడము, మనిషి పనే కరిపించుకోవడం కనుక. కానీ మనిషి వెళ్ళి కుక్కను కరిచాడు అనుకో, అది వార్త అవుతుంది. సో వార్తకు ఉండేటువంటి లక్షణం ఆడిటీ. సో ఆడిటీ ఈజ్ ఎ న్యూస్ వాల్యూ. సో అందువల్ల సాధారణ ప్రవర్తన భార్యల్ని హింసించే భర్తలు, యునిక్ స్ట్రేంజ్ బిహేవియరు భర్తల్ని హింసించే చంపే భార్య, అందుకొరకు ఇవి వార్తలుగా ఎక్కువ వస్తున్నాయి. అంతే తప్ప దీన్ని బట్టి మెజారిటీ ఇన్సిడెంట్స్ ఏవి అని కంక్లూజన్కు రాకూడదు. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. ఎందుకంటే బేస్డ్ ఆన్ రీసెర్చ్ దీనిపైన, అంటే ఏదో వేగ్గా మాట్లాడకూడదు అని దీనిపైన రీసెర్చ్ స్టడీస్ ఏంటి అని చూశాను నేను. ఘనాలో ఒక రీసెర్చ్ స్టడీ జరిగింది, అమెరికాలో స్టడీ ఉంది, దేశంలో వాస్తవంగా నాన్ వెస్టర్న్ కంట్రీస్, వెస్ట్లో కొన్ని స్టడీస్ ఉన్నాయి. నాన్ వెస్టర్న్ కంట్రీస్లో దేర్ ఇస్ స్కేర్సిటీ ఆఫ్ లిటరేచర్. అంటే సోషల్ సైన్స్ రీసెర్చ్లో రివ్యూ ఆఫ్ లిటరేచర్ అంటారు. ఒక అంశం పైన మనం ఒక అవగాహన రావడానికి ముందు ఎగ్జిస్టింగ్ స్టడీస్ని సర్వే చేయాలి. నేను ఇప్పుడు మీకు రీసెర్చ్ గేట్ అంటారు, పిహెచ్డి చేసే ప్రతి స్టూడెంట్కు తెలుసు. రీసెర్చ్ గేట్ అనేది ఇట్ ఈజ్ లైక్ ఏ సోర్స్ ఆఫ్ రీసెర్చ్ డేటా. సో దాంట్లో కూడా స్టడీ చేస్తే వెరీ లిమిటెడ్ రీసెర్చ్ ఉంది. నిజంగా దీనిపైన పరిశోధనలు జరగాలి మరింతగా. వాట్ ఈస్ ద సోషలాజికల్ ఫ్యాక్టర్స్, వాట్ ఆర్ ది సైకాలజికల్ ఫ్యాక్టర్స్, ఎందుకు ఇలా జరుగుతుంది, దీనికి కారణాలు ఏంటివి, ఈ పెక్యూలియర్ సోషల్ బిహేవియర్కు రీజన్ ఏంటి, ఇంత ఎందుకు కలుగుతున్నాయి అనేది ఇంకా లోతైన పరిశోధన మనం జరగాల్సిన అవసరం అవుతుంది. అన్ఫార్చునేట్లీ ఈవెన్ టుడే దెర్ ఈజ్ డెర్త్ ఆఫ్ లిటరేచర్. అంటే దీనిపైన అవసరమైనంత పరిశోధనలు ఇంకా జరగలేదు కనుక మనం ఏమి చెప్పినా దే ఆర్ లార్జ్లీ హైపాథెటికల్. హైపాథెసిస్ అంటారు రీసెర్చ్లో. హైపాథెసిస్ ఏంటంటే, నీవు ఒక ఇది కారణం అయి ఉంటుంది, ఇది బహుశా దిస్ ఈజ్ ద ఫైండింగ్ అని అంచనాకు వచ్చి దానికి అనుగుణంగా పరిశోధన జరిపి హైపాథెసిస్ను రైట్ ఆ రాంగ్గా ప్రూవ్ చేసుకుంటారు. సో అందువల్ల ఇప్పుడు నేను చేసే విశ్లేషణ మోర్ ఫైండింగ్ కంక్లూజివ్ ఎవిడెన్స్గా కాకుండా ఇట్ ఈస్ మోర్ ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ ఎన్ హైపాథెసిస్. ఈ హైపాథెసిస్లో ఉండే మొదటి అంశం ఏంటంటే, దీనికి ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, సో అంటే డైవర్స్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్. అంటే విడాకులు తీసుకోవడానికి అవకాశం ఉండదు. ధైర్యమే చేయకపోవచ్చు, కుటుంబ సంబంధాలే కారణం కావచ్చు,
డైవర్స్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్గా భావించినప్పుడు, లివింగ్ ఇంపాసిబుల్ అయినప్పుడు, అంటే ఆ వ్యక్తితో జీవించడం అసాధ్యమైనప్పుడు, సో ఇక ఆ రకమైన అంటే బాధ అనుభవించడమో నిరంతరం, అంటే ఆ వేధింపులోమో ఆగవు. సో అలాంటి పరిస్థితుల్లో క్షణికావేశానికి గురై ఈ రకమైన దుర్మార్గాలకు పాల్పడుతున్న భార్యలు ఉన్నారు. ఇది మొదటి ఫైండింగ్. అంటే డైవర్స్ నాట్ అన్ ఆప్షన్గా భావిస్తారు ఆ క్షణం వారు. అంటే ఆ వివాహం నుంచి విడిపోయి బయటికి రాసే ధైర్యం చేయలేరు. లివింగ్ ఈజ్ ఇంపాసిబుల్, జీవించలేరు అతనితో. ఈ వేధింపులోమో నిరంతరం కొనసాగుతుంటాయి. మీరు అనొచ్చు, మరి డైవర్స్కే సాధ్యం కాదని ధైర్యం చేయని వ్యక్తి హత్య లాంటి నేరానికి ఎలా చేస్తారు అంటే, డైవర్స్ అనేది క్షణికావేశంతో చేసే పని కాదు. క్షణికావేశంలో హత్యలు చేసే అవకాశం ఉంటుంది తప్ప డైవర్స్ క్షణికావేశంలో చేయరు కదా. తలాక్ ట్రిపుల్ తలాక్ ఇప్పుడు లేదు కదా. సో అందువల్ల డైవర్స్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్ అంటే, డైవర్సే తీసుకొని ధైర్యం చేయలేని వాళ్ళు ఎలా చంపుతారనే ప్రశ్న కరెక్ట్ కాదు. ఎందుకంటే డైవర్స్ ఈజ్ నాట్ ఏ మొమెంటరీ యాక్షన్. ఇలాంటి క్రైమ్ అనేది మొమెంటరీ యాక్షన్, క్షణికావేశంలో చేస్తూ ఉంటారు. కొన్ని ప్లాన్డ్ కూడా జరుగుతున్నాయి, అవి కూడా చెప్తాను. ఇది మొదటి కారణం. అంటే డైవర్స్ నాట్ అన్ ఆప్షన్, లివింగ్ ఇంపాసిబుల్, వేధింపులోమో భయంకరంగా నిరంతరం కొనసాగుతుంటాయి. ఆ సమయంలో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న మహిళలు ఒక్కొక్క పరిస్థితుల్లో ఆ క్షణికావేశానికి గురవుతూ ఉంటారు. అంటే మైక్రో అగ్రెషన్స్ అంటారు. మైక్రో అగ్రెషన్స్ అంటే వాళ్ళలో వాళ్ళు బాధపడుతూ, తపన పడుతూ, వేదన చెందుతూ ఉంటారు. అది వన్ ఫైన్ డే, అది వన్ ఫైన్ టైం, నాట్ ఎ ఫైన్ టైం, వన్ వెరీ బ్యాడ్ టైం, అది జరగకూడని దానికి జరిగే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు మీకు ఇలాంటి ఎగ్జాంపుల్ కాదు కానీ ఇండియా గ్రేట్ కిచెన్ అని ఈ మధ్య సినిమా వచ్చింది, దాన్ని హిందీ డబ్బింగ్ కూడా వచ్చింది, మిస్సెస్ అనుకుంటా. ఆ సినిమాలో ఇదే, అంటే భార్యను ఆ కుటుంబంలో రకరకాలుగా వేధింపు అవమానానికి గురవుతూ ఉంటారు. ఆఖరికి ఒక డ్రైనేజ్ పైప్ లీక్ అవుతుంటే భర్తకు రోజుల తరబడి చెప్పినా ఇది నాకు భయంకరంగా ఉంది, భరించలేకపోతున్నాను స్మెల్ అన్నా కూడా రిపేర్ చేయించాడు. చివరకు ఇక ఇలాంటి ఇన్సిడెంట్ జరిగి ఆఖరికి భరించలేకుండా పోయి ఒకరోజు ఆ డ్రైనేజ్ వాటరే మొఖాన కొట్టేస్తుంది, అక్కడ దాకా వెళ్తుంది. అంటే దీన్ని ఏమంటారంటే సైకాలజీలో మైక్రో అగ్రెషన్స్. అంటే లోపల కుమిలిపోతూ భయంకరమైన వేదన అనుభవిస్తూ ఒకానొక సమయంలో అది ఒక దుస్సంఘటన రూపాన్ని సంతరించుకుంటుంది. ఇది మొదటి ఎక్స్ప్లెనేషన్. అంటే ఈ డైవర్స్, లివింగ్ అండ్ వేధింపులో జరిగే పని. రెండవది ఏంటంటే వివాహేతర సంబంధాలు. ఇవి చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు మీరు ఈ జరుగుతున్న ఘటనలు చూస్తే క్షణికావేశాలు కాకుండా ప్లాన్డ్ కాన్స్పిరసీస్ కూడా ఉంటున్నాయి. అంటే వారం రోజులు 10 రోజుల ముందే ప్లాన్ వేసి ఆ క్షణంలో ఏదో చేతికేదో దొరికింది దాంతో భర్త పైన దాడి చేశారు అనేది కాదు. సో ఒక డేస్ ఆఫ్ ప్లానింగ్ ఉంటుంది. అంటే ఖచ్చితంగా డేస్ ఆఫ్ ప్లానింగ్ కాదు, అకాంప్లిస్ కూడా ఉంటున్నారు, అంటే సహనిందితులు కూడా ఉంటున్నారు. అంటే ఎక్కువ సందర్భాల్లో ప్రియుతో కలిసి. సో వివాహేతర సంబంధాలు ఒక రెండవ ముఖ్యమైన కారణం. ఇది ఆ వివాహేతర సంబంధాలకు ఎందుకు కారణమవుతున్నాయి? దానికి ఫెయిల్డ్ మ్యారేజ్ కారణమా? సో లేదు, కల్చర్లో సాంస్కృతిక దిగజారుడుతనం కారణమా? వ్యామోహం కారణమా? పూర్వ సంబంధాలు కారణమా? ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి వివాహేతర సంబంధాలకు. మ్యారేజ్ అనే ఒక పవిత్రమైన ఇన్స్టిట్యూషన్కు పడుతున్న బీటలకు ఇది ఒక ఇండికేషన్. భారతీయ సమాజము, భారతీయ సంస్కృతికి ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే దశాబ్దాలుగానైనా కూడా భార్యాభర్తల మధ్య అనురాగం చెక్కు చెదరదు. కొన్ని సందర్భాల్లో మాట్లాడుకోవచ్చు, తిట్టుకోవచ్చు, ఈవెన్ కొట్టుకోవచ్చు కూడా. కానీ భర్త కోసం భార్య కోసం భర్త జీవితాలు త్యాగం చేయడానికి కూడా సిద్ధపడుతుంటారు. ఇంకా వారికి వేరేది ఏముండదు. సో అక్కడ మాత్రం వచ్చే వరకు చెక్కు చెదరని ప్రేమానురాగాలు భారతీయ వైవాహిక జీవితంలో ఒక గొప్ప లక్షణం. సో నిజంగా ప్రపంచంలో ఇలా కల్చరల్ డీజనరేషన్ అయితే
ఇండియా సాఫ్ట్ పవర్ ఇస్ ఫ్యామిలీ. అన్ఫార్చునేట్లీ రకరకాల పాశ్చాత్య సాంస్కృతిక ప్రభావాలే కావచ్చు, వస్తు వ్యామోహ సంస్కృతి కన్స్యూమరిస్ట్ ఇన్ఫ్లుయెన్సెసే కావచ్చు, కల్చరల్గా వస్తున్న డీజనరేషనే కావచ్చు, మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్కు ఉన్న శాంక్టిటీ పవిత్రతను గుర్తించలేక పనికి మాలినటువంటి కల్చరల్ డీజనరేషన్కు బలైపోయి ఈ వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయి. ఇది రెండవ ఫ్యాక్టర్. సో ఇక మూడో ఫ్యాక్టర్ ఏంటి అనుకున్నప్పుడు ఈ క్రిమినల్ మైండ్ సెట్ ప్రవృత్తిని ఎందుకు పెరుగుతోంది. ఇప్పుడు మీకు క్రిమినల్ ప్రవృత్తి ఎందుకు పెరుగుతోంది అనే దానిపైన నిజంగా చాలా రీసెర్చ్ జరగాలి. ఇటీవల అడోలసెన్స్ అనే నెట్ఫ్లిక్స్ 4 part సీరియల్ వచ్చింది. ఇందులో ఒక 13-14 ఏళ్ళ జెమీ అనే యువకుడు తన క్లాస్మేట్ను కత్తితో పొడిచి చంపేస్తాడు. సింపుల్ క్రైమ్. కానీ ఈ క్రైమ్ ఎందుకు జరిగింది అని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఎందుకంటే ఆ కుటుంబానికి ఏమైనా నేర చరిత్ర ఉందా అంటే లేదు. చాలా లవింగ్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, 2 పిల్లలు. కానీ ఇతను ఎందుకు ఇంత నేర ప్రవృత్తిని ప్రదర్శించాడు అని రీసెర్చ్ జరిపితే తేలిన ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే మిసోజెనిక్ కంటెంట్, అంటే పురుషహంకార, పురుషాధిక్య విలువల్ని విపరీతంగా చెప్పేటువంటి, పురుషతత్వాన్ని గ్లోరిఫై చేసేటువంటి కంటెంట్కి ఎక్స్పోజ్ అయ్యాడు. ఆండ్రూ టేట్ టైప్ కంటెంట్ అంటారు. ఆండ్రూ టేట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇలాంటి పనికిమాలిన అంటే మహిళల పట్ల హేవ్య భావాన్ని, తృణీకరణ భావాన్ని, పురుషాధిక్య విలువలు బోధించేటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. సో ఇలాంటి ఆండ్రూ టేట్ టైప్ అందులో ఒక డిటెక్టివ్ అంటుంది కదా, ఆండ్రూ టేట్ షిట్టా అని. సో అలా ఉంటుంది. దాంతోపాటు అలాంటి కంటెంట్కి ఎక్స్పోజ్ అయినటువంటి ఆ టీనేజరు ఈ అమ్మాయి చేతుల్లో సైబర్ బుల్లింగ్కు గురవుతాడు. అంటే ఆ ఎమోజీస్, అంటే ఎలాంటి ఎమోజీస్ పంపుతారంటే ఒక ఎమోజీ మీనింగ్ ఏంటంటే 80% ఆఫ్ ఉమెన్ లైక్ ఓన్లీ 20% ఆఫ్ మెన్. అంటే నీవు యొక్క అమ్మాయి ఆకర్షణకు నీవు ఇనెలిజిబుల్. ఇలాంటి భయంకరమైన సైబర్ బుల్లింగ్ గురవుతాడు. దాని పర్యవసనం ఏంటంటే ఒక జరగకూడని ఘటనకు కారణమవుతుంది. సో ఇట్స్ ఏ వరల్డ్ వైడ్గా పెద్ద సెన్సేషన్. నేను నా యూట్యూబ్లో మాట్లాడితే దాంట్లో 1,00,000 వ్యూస్ వచ్చాయి, మోర్ దెన్ 1 lakh వ్యూస్ వచ్చాయి అడోలసెన్స్ పైన. అన్ఫార్చునేట్లీ మన తెలుగు మీడియాలో, పత్రికల్లో, టీవీ ఛానల్లో దానికి రావాల్సినటువంటి చర్చ జరగలేదు. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ప్రకటించాడు, బ్రిటన్లో ఉన్న ప్రతి స్కూల్లో టీనేజర్లకు ఈ అడోలసెన్స్ అనే సీరియల్ చూపెడతామని. వరల్డ్ వైడ్ డిబేట్. మీరు గూగుల్లో కొడితే ఇంటర్నేషనల్ మీడియా మొత్తం, మీరు నేమ్ ఎనీ టాప్ ఇంటర్నేషనల్ మీడియా, అడోలసెన్స్ పైన వ్యాసమో చర్చో లేకుండా ఉండదు. అన్ఫార్చునేట్లీ మన తెలుగు మీడియా ఆ స్థాయిలో గుర్తింపు ఇవ్వలేదని నా అభిప్రాయము. సో ఇలా అడాలసెన్స్ ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే ఒక వ్యక్తికి ఎందుకు ఈ క్రిమినల్ బిహేవియర్ వస్తుంది. ఇప్పుడు మీరు ఇలా భర్తలు చంపినటువంటి భార్యలన్నీ మీరు స్టడీ చేయండి. వాళ్ళు నార్మల్ హోమ్ మేకర్స్, వాళ్ళు దే ఆర్ నాట్ క్రిమినల్స్. వాళ్ళకేమి ఇప్పుడు ఇక్కడ నేను ఆ వార్తలన్నీ చదివాను ఇప్పుడు ఈ విశ్లేషణ కొరకు. ఆ వార్తల్లో ఎక్కడ పోలీసు వారు క్రైమ్ రికార్డ్స్, క్రైమ్ హిస్టరీలో ఈ మహిళ భయంకరమైన నేర ప్రవృత్తిని ప్రదర్శించింది గతంలో, ఇలాంటి క్రిమినల్ కేసెస్ ఉన్నాయి అనేదైతే ఎక్కడా లేదు. ఈవెన్ ఆమెకు సహకరించిన ప్రియునికి ఉంటే ఉండవచ్చేమో క్రిమినల్ బిహేవియర్, క్రిమినల్ యాంటిసిడెంట్స్. కానీ ఈ మహిళలకు క్రిమినల్ యాంటిసిడెంట్స్ లేవు. అంటే మరి క్రిమినల్ యాంటిసిడెంట్స్ లేని అప్పటి వరకు నార్మల్ హౌస్ వైఫ్గా ఉండి పిల్లలు కూడా ఉన్నా వారు ఎందుకలా క్రిమినల్ మెంటాలిటీని ప్రదర్శిస్తున్నారు? మన దేశంలో క్రైమ్ను క్రైమ్గానే చూస్తాం. క్రైమ్ను క్రైమ్గా మాత్రమే చూడకూడదు. క్రైమ్ వెనకాలన్న సోషాలజీ ఏంటి, క్రైమ్ వెనకాలన్న సైకాలజీ అంటే స్టడీ చేసి ఆ ఫ్యాక్టర్స్ను అడ్రస్ చేస్తే క్రైమ్ ఆగిపోతుంది. ఇలా బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అడాలసెన్స్ని ఎందుకు చూపెట్టమంటున్నాడు అంటే టీనేజర్స్ ఈ రకమైన మిసోజనిక్ కంటెంట్కు, పురుషాధిక్య కంటెంట్కి ఎక్స్పోజ్ అయ్యి సైబర్ బుల్లింగ్ లాంటి సమస్యలు వస్తున్నాయి కనుక దీనిపైన అవగాహన కల్పించాలి. ఎందుకంటే ఇవి అందరూ ఆ జెమీ లాంటి యువకులాగా క్రైమ్కు పాల్పడరు.
ఇలా బ్రోకెన్ మ్యారేజెస్లో వేధింపులకు గురవుతున్న భార్యలందరూ ఆ నేరాలు ప్రదర్శించడం లేదు కదా, నేరాలు చేయడం లేదు కదా. కొద్దిమంది మాత్రమే ఇలా అవుతారు. వాళ్ళు ఎందుకు అవుతారు? దీనిపైన స్టడీ చేసి అడ్రస్ చేయాలి. దీనికి కారణం ఏంటి? ఇవాళ మీరు ఏ తెలుగు సీరియల్ అయినా చూడండి, అంటే నేను ఇదే కారణం అని చెప్పడం లేదు, పరిశోధన నేను ముందట్లే చెప్పాను, ఇది హైపాథెసిస్ అని. ఇవాళ తెలుగు సీరియల్ చూడండి, నేను మా అమ్మ సీరియల్ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటలు చూస్తుంది. సాయంత్రం 5:30, 6 అయితే 10 దాకా మా అమ్మ నాకు దొరకదు మాట్లాడదామన్నా. సో ఆమె బెడ్రూమ్లో ఆమె కంటిన్యూస్గా ఆమెకు టీవీ పెట్టించాను, చూస్తూ ఉంటుంది. తప్పేమీ లేదు పాపం, ఎందుకంటే ఆమెకు గ్లోబల్ రిసెషన్, మీకు గాజా వార్, ఉక్రెయిన్ వార్, రష్యన్ ట్రేడ్, అమెరికా చైనా ట్రేడ్ వార్ సబ్జెక్టులు అర్థం కావు కనుక షీఈ్ పాసింగ్ టైం. ఆమె అప్పుడప్పుడు ఆ డోర్ తీసినప్పుడు వినబడుతుంటుంది, మా అమ్మని చూద్దాము ఓసారి, మా అమ్మతో ఒకసారి విష్ చేద్దామని నేను అప్పుడప్పుడు తలుపు తీస్తే ఏమో అనుకుంటున్నావు అని ఇట్లా వినబడుతుంది, భయమేస్తుంది. ఆ అత్తనో కోడలో భయంకరమైన నేరపూరితమైనటువంటి బిహేవియర్తో ఊగిపోతుంటారు. అట్లా నేను ఆ సీరియల్స్కి ఎక్స్పోజ్ అయ్యాను. సో మొత్తం స్టడీ చేసి చెప్పడం లేదు. ఎందుకు మరి ఇది దీని ప్రభావం ఉందా? సో లేదు, ఏదైనా వస్తు వ్యామోహాన్న ఏది, వాట్ ఈస్ దాట్? దీనిపైన అయితే పరిశోధన మాత్రం జరపాలి. ఇలాంటి క్రిమినల్ బిహేవియర్కు కారణమవుతున్న సోషలాజికల్ అండ్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ను కూడా అడ్రస్ చేయాల్సినటువంటి అవసరమైతే ఉంది. దీంతో పాటు ఫ్యామిలీ అంటే ఒక పెళ్ళి చేసి పంపిస్తే మా పని అయిపోయింది అని అనుకోకూడదు. పెళ్ళైన తర్వాత కూడా మీ బిడ్డతో మీరు నిరంతరం యూ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎ రిలేషన్షిప్. ఎందుకంటే వారి కష్టాలేంటి, బాధలేంటి, ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, ఆ ధైర్యం పెళ్ళికి ముందు కల్పించగలగాలి. పెళ్ళి తర్వాత కూడా సోషల్ రిలేషన్స్ కనుక ఉంటే ఆ ఐసోలేషన్ లైఫ్ను అనుభవించకపోతే, ఇప్పుడు అడోలసెన్స్లో కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే ఆ బిడ్డ మంచి ఫ్యామిలీనే, కానీ తన బెడ్రూమ్ లోపలికి వెళ్తే అతను ఐసోలేషన్లో ఉండి ఏమి ఎక్స్పోజ్ అవుతున్నారో చూడరు. మరి ఆ రకమైన ఐసోలేషన్ కనుక లేకపోతే ఒక అననుకూలమైన పరిస్థితుల్ని, ప్రతికూల పరిస్థితుల్ని కూడా ఒక పద్ధతి ప్రకారం ఎలా ఎదుర్కోవాలి, ఎలా బయటపడాలి అనే ధైర్యం వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు నిజంగానే భర్త చేతిలో భయంకరమైన వేధింపులకు గురవుతున్నారు. ఆ మహిళ ఎవరన్నా అక్కతోనో, చెల్లెతోనో, ఫ్రెండ్తోనో, అమ్మతోనో, వదినతోనో చెప్పుకుంటే దానికి పరిష్కారం చూడు భరించగలిగినప్పుడు విడాకులు తీసుకుందాం, దూరం ఉండు, ఇంటికి వచ్చాయి, వాడితోనే జీవించాలా, అవసరం ఏంటి అని చెప్పగలగాలి. వాడిపైన నువ్వు అటాక్ చేయడం కాదు అని. లేదు, ఏదైనా ఒక వేరే వివాహేతర వ్యామోహం ఉంటే ఇది పద్ధతి కాదమ్మా, ఇది కల్చర్ కాదు, మన సంస్కృతి కాదు, నీకు పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, కుటుంబం నచ్చకపోతే వేరు విడాకులు తీసుకొని నీ కాలం మీద నువ్వు బతుకు. కానీ ఈ రకమైన వివాహేతర సంబంధాలు కల్చరల్ డీజనరేషన్, ఇది సరైనది కాదమ్మా అని చెప్పగలిగే సమాజంతో ఉండే సంబంధాలు ఉండాలి. ఇవన్నీ కూడా ఒక కీలకమైన అంశాలు. బట్ స్టిల్ నేను కంక్లూడింగ్గా చెప్పేది, ఇంకా దీనిపైన అవసరం. నేను ఇప్పుడు రీసెర్చ్ కనుక స్టడీ చేస్తే అంతటా వస్తున్న పాయింట్ ఏంటంటే ఇప్పటికీ సఫిషియంట్ రీసెర్చ్ అయితే దీనిపైన జరగలేదు. ఖచ్చితంగా అడాలసెన్స్ ఎలా టీన్ అగ్రెసివ్ బిహేవియర్, టీన్ క్రిమినల్ బిహేవియర్ను స్టడీ చేసిందో మన దేశంలో కూడా ఇలాంటి బిహేవియర్ను స్టడీ చేసి లోతైనటువంటి పరిశోధన ఆధారంగా సినిమాలు రావాలి. మనకేంటంటే ఎగురుడు దునుకుడే కదా మన సినిమాలకు, మన తెలుగు సినిమాలకు ఎగురుడు దునుకుడే ఎక్కువైపోయింది. లేదంటే మనకి అంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు. కానీ సీరియస్ రీసెర్చ్ చేసి మన దగ్గర 2 ట్రెండ్స్, ఒకటి ఎగురుడు దునుకుడుతో సినిమాలు, లేదంటే 1000 కోట్లు ఖర్చు పెడితే అది గొప్ప సినిమా. కానీ ఒక ఇన్డెప్త్ రీసెర్చ్ ఆధారంగా ఒక సోషల్ సైకాలజీని ఆవిష్కరించేటువంటి రీతిలో ఇండియాస్ గ్రేట్ కిచెన్ అనే మలయాళంలో సినిమా లాంటిదో, అడోలసెన్స్ లాంటి నెట్ఫ్లిక్స్ సీరియల్ లాంటి అవే ఆదర్శం అంటలేను, అంతకన్నా గొప్పది తీయచ్చు. అలాంటి ప్రయత్నం మన టీవీ సీరియల్స్, మన సినిమాలు కనుక తీయగలిగితే సమాజానికి ఒక మేలు చేసిన వాళ్ళు అవుతారు.